వైసీపీ అధినేత ఇంటి ముందు దాకా అరెస్టు వ్యవహారం వచ్చేసిందా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే అదే అనిపిస్తుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ జగన్ అరెస్టు తప్పదు అని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు. జగన్ విషయానికి వస్తే ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంటూ గత కొంతకాలంగా పోలీసులు విచారిస్తున్నారు. మొదట సిఐడి ఈ కేసుని డీల్ చేస్తూ వచ్చింది. ఇక మీదట సిట్ ని రంగంలో దింపారు. సిట్ వరుసపెట్టి అనేక మంది నాయకులను విచారిస్తూ అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఇక ఈ కేసులో జగన్ ప్రస్తావన ఎందుకు అంటే ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని చాలా కాలం క్రితమే అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో జగన్ చుట్టూనే ఈ కేసు తిరుగుతుంది అని అంతా ప్రచారం చేశారు. ఇక తాజాగా చూస్తే వైసీపీ హయాంలో పనిచేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించి మరీ అరెస్ట్ చేయడంతో ఈ కేసు ఏకంగా జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చేసినట్లే అని ప్రచారం చేస్తున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన మీద గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారు అని అంటూ క్విడ్ ప్రోకో ఇందులో ఉందని చెబుతూ ఆయన మీద సిబిఐ 11 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. అయితే ఇప్పుడు జగన్ మీద కొత్తగా లిక్కర్ కేసుని తీసుకువస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ని రాజకీయంగా బదనాం చేయటానికే ఈ కేసు అని అంటున్నారు. తాము కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి వారు చెప్తున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ సైతం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ కేసులో వరుస అరెస్టులతో ఆయన సైతం రానున్న పరిణామాలను గమనిస్తున్నారు. వీటి సంగతి పక్కన పెడితే జగన్ అరెస్టుకు ముహూర్తం ఖరారైంది అన్న వార్తలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీలలో కడప జిల్లా కమలాపురంలో టీడీపీ మహానాడు జరుపుతుంది. ఆ మహానాడుకు ముందే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కేడర్ లో ఫుల్ జోష్ వస్తుందని అంటున్నారు. అయితే అదే సమయంలో జగన్ సొంత జిల్లాలో మహానాడు జరుగుతుంది. అందువల్ల ఏమైనా ఇబ్బందులు మహానాడుకు ఈ అరెస్ట్ వల్ల వస్తాయేమో అన్న మరో కోణం కూడా కొందరు ఆలోచన చేస్తున్నారట. ఇలా జగన్ అరెస్ట్ మహానాడు ముందా తర్వాత అన్న చర్చ కూడా సాగుతోందట. అయితే జగన్ అరెస్ట్ ఖచ్చితంగా ఇదే నెలలో ఉంటుందని స్పష్టంగా చెప్తున్న వారు ఉన్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ అరెస్ట్ ని బెంగళూరులోనే చేయాలని ఆయనను అక్కడి నుంచే విజయవాడకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారని ఒక ప్రచారం కూడా ఉంది. ఇక టైం విషయంలో కూడా ఒక ప్రచారం ఉంది. రాత్రి వేళలో అరెస్ట్ చేస్తారా లేక పొద్దున్నే అరెస్ట్ చేస్తారా అన్నది కూడా ఒక చర్చగానే ఉంది. ఇలా టైము, డేటు, ప్లేసు ఫిక్స్ చేసుకుని అరెస్ట్ ని చేయటానికి సిద్ధం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజుకి సరైన ఆధారాలు లేవని జగన్ ని ఎలా అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈలోగాన జగన్ అరెస్ట్ చేయటం ద్వారా రానున్న 4 ఏళ్ల పాలిటిక్స్ ని, ఏపీ రాజకీయాల్ని మలుపు తిప్పేలా చూడాలన్నది ఒక ఎత్తుగడగా చెప్తున్నారు. మొత్తానికి జగన్ అరెస్ట్ అనివార్యమని సోషల్ మీడియా నుంచి ఇతర సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.